హలో అండి. ఈ వీడియోలో మనం యోగ నిద్ర చేయబోతున్నాము. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి రిలాక్సేషన్ ఇచ్చి పాజిటివిటీ ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఈ యొక్క ధ్యానం హెల్ప్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే యోగ నిద్ర అనేది మెయిన్గా స్ట్రెస్ని తీసేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా స్ట్రెస్ రిలేటెడ్ వ్యాధులు ఏమైనప్పటికీ కూడా వాటిని తగ్గించడానికి ఒక సప్లిమెంట్ లాగా పనిచేస్తుంది. ఫ్యూచర్లో వస్తున్నాయంటే వాటిని రాకుండా ఆపుతుంది అనమాట. మన శరీరంలో ప్రతి వ్యాధి కూడా స్ట్రెస్ రిలేటెడ్ అండి. అంటే WHO ఏం చెప్తుందంటే మన శరీరంలో ఏ వ్యాధి వచ్చినప్పటికీ కూడా ముందది మైండ్లోంచి వస్తుందంట. మైండ్లోంచి తర్వాత మెల్లగా శరీరం అంతా పాకుతుంది అనమాట. సో ఈ మైండ్లో ఉన్న స్ట్రెస్ని తీసేయడానికి యోగ నిద్ర మనకి హెల్ప్ అవుతుంది. అయితే యోగ నిద్ర అనేది ఏంటంటే అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. చాలా మంది కమెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ధ్యానం ప్రాక్టీస్ చేసి కమెంట్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. యోగ నిద్ర అనేది ఏంటంటే దీనిలో మనము మన యొక్క శరీరానికి పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చి మనసును మాత్రం మెలకువగా ఉంచుతాము. అంటే ఈ మెలకువకి నిద్రకి మధ్యలో ఉండే ఒక కాన్షియస్ స్థితి యోగ నిద్ర అండి. యోగ నిద్రని ఇంకా యోగిక్ స్లీప్ అంటున్నారు, డైనమిక్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటున్నారు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఏదైనా ఒక బెస్ట్ మెథడ్ కానీ బెస్ట్ టెక్నిక్ స్ట్రెస్ని తగ్గించడానికి ఉందంటే అది యోగ నిద్ర అంటే. ఇంకా దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది. చాలా మెడిటేషన్స్ అంటే దాదాపుగా 5 నుంచి 15 నిమిషాల నుంచి 20-30 నిమిషాల ధ్యానాలు కూడా ఉన్నాయండి. మీ యొక్క సమస్యకు తగ్గట్టుగా ధ్యానం ఉంది. దాన్ని జస్ట్ మీరు ప్లే చేసి వింటే సరిపోతుంది. మీకు అద్భుతాలు జరుగుతాయి. కమెంట్స్ మీరే చూడండి. చాలా మంది వాళ్ళకి ఎలా అనిపించిందో కమెంట్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కనుక నాకు కమెంట్ చేయండి. తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను. బై ద వే నేను జ్యోతిరావు, న్యూట్రిషనిస్ట్, డయాబెటీస్ ఎడ్యుకేటర్ అండ్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్, USA సర్టిఫైడ్. మన ఛానల్లో ఎక్కువగా డయాబెటీస్ డైట్ గురించి, జనరల్గా అందరి యొక్క హెల్త్ గురించి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పనికొచ్చేలాగా ధ్యానాలు, యోగ నిద్ర ధ్యానాలు ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. సో మన ఛానల్ ఒక్కరికే కాదండి, ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే 8 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు బెడ్ రిడన్ అయిన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీరు ఈ వీడియో విన్నాక, ఈ ధ్యానం విన్నాక మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. దాంతో పాటు మీకు కనుక ఇది ఉపయోగపడిందంటే మీ తెలిసిన వాళ్ళలో, బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరికైనా ఇది అవసరం ఉంటే వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం యోగ నిద్ర ప్రారంభిద్దాము. యోగ నిద్ర చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండి. ఒకటి ఏంటంటే ఇది శవాసనంలో ఉండి చేయాలి. ఈ యోగ నిద్ర చేసే ముందు దాదాపు ఒక గంట గంటన్నర ముందు ఫుడ్ తీసుకోకండి. అంటే ఎర్లీగా తీసుకోండి, తర్వాత చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇది బెస్ట్ నైట్ టైంలో చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ మీకు అనిపిస్తుంది. ఇది చేసాక వెంటనే మీరు నిద్రపోవచ్చు అనమాట. చాలా వ్యాధులకు ఒక బెస్ట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కమెంట్ చేయండి, మీకు సమాధానం ఇవ్వగలం. ఇంకో విషయం ఏంటంటే కంప్లీట్గా బ్రైట్ లైట్లో కానీ కంప్లీట్గా చీకటిలో కానీ చేయకండి. కొంచెం డల్ లైట్లో చూసే ఉండేలాగా చూసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫోన్ కానీ మీ మొబైల్ కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి. దాని ద్వారా మీరు కంప్లీట్గా మెడిటేషన్ చేయగలరనమాట. సో లెట్ స్టార్ట్ యోగ నిద్ర. ఇప్పుడు మనం యోగ నిద్ర సాధన కోసం సిద్ధం అవ్వాలి. శవాసనంలో పడుకోండి. మీ శరీరాన్ని పూర్తిగా సడలించి ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంతగా ఉండండి. మీ కాళ్ళను కొంచెం దూరంగా పెట్టండి. చేతులను కొంచెం విడిగా ఉంచి అరచేతులు పైకి ఉండేలాగా ఉంచండి. ఇప్పుడు మీ దుస్తులను సర్దుకోండి. యోగ నిద్రలో మీరు కదలకుండా సౌకర్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు కావాలంటే ఒక దుప్పటి కూడా కప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సాధనలో మీ యొక్క బాడీ టెంపరేచర్స్ తగ్గి చలి అనిపించవచ్చు. రిలాక్సేషన్ పెరిగినప్పుడు బాడీలో టెంపరేచర్స్ తగ్గుతాయి. అప్పుడు కొంచెం చలిగా అనిపించవచ్చు. ఇప్పుడు మీ కళ్ళు మెల్లగా మూసుకోండి. యోగ నిద్ర అంతా కూడా మీ కళ్ళను మూసి ఉంచి ఉండాల్సి వస్తుంది.
యోగ నిద్రలో ప్రధానమైనది వినడం మరియు అనుభవించడం మాత్రమేనండి. ఇది నిద్ర కాదు, ఒక చైతన్య స్థాయిలో వినడమే. అంటే మీరు మెలకువగా ఉండి నా వాయిస్ వినాలి, నేను చెప్పినట్లుగా మీరు ఫీల్ అవ్వాలి. మన కలల్లో, మనకి రాత్రి వచ్చే కలల్లో మనకు నియంత్రణ ఉండదు. కానీ యోగ నిద్రలో మనమే కలలను సృష్టిస్తాం. అంటే మనం ఎలా ఉండాలో మనం అలా కలగంటాం. యోగ నిద్ర స్టార్ట్ చేసే ముందు మీలో మీరు చెప్పుకోండి, నేను ఈ యొక్క ధ్యానం అంతా కూడా నేను నిద్రపోను. నేను వింటూనే ఉంటాను, నిద్రపోను అని అనుకోండి. నిద్రపోయినప్పటికీ పర్వాలేదండి. సబ్ కాన్షియస్ వింటూ ఉంటుంది కాబట్టి దాని యొక్క పని అది చేస్తూ ఉంటుంది. కానీ 90% నేను చెప్పేది ఏంటంటే నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నించండి. కొంచెం సమయం తీసుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకున్నప్పుడు శరీరం అంతా శాంతి వ్యాపిస్తున్నట్లుగా అనుభూతి పొందండి. శ్వాసని విడిచేటప్పుడు మీలో మీరు రిలాక్స్ అని చెప్పుకోండి. ఇప్పుడు దూరంలో ఉన్న శబ్దాలను వినడం ప్రారంభించండి. చాలా దూరంగా ఉన్న శబ్దాలను గుర్తించండి, కానీ వాటిని అనలైజ్ చేయొద్దు. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పేసి అనలైజ్ చేయడానికి ప్రయత్నించకండి. ఇప్పుడు మెల్లగా ఆ శబ్దాల నుంచి దగ్గరలో ఉన్న శబ్దాలపై దృష్టి పెట్టండి. ఇప్పుడు ఈ గదిలో ఉన్న శబ్దాలను గుర్తించండి. ఇప్పుడు మీ దృష్టిని ఈ గది పైన కేంద్రీకరించండి. కళ్ళు తెరవకుండానే ఈ గదిని ఊహించుకోండి. గోడలు, సీలింగ్, మీరు శవాసనంలో ఉన్న ఫ్లోర్, మీ శరీరం నేలపై ఉన్నట్లుగా ఈ ప్రతిదాన్ని కూడా ఊహించుకోండి. అంటే దీన్ని అనుభవించండి. మీ యొక్క శరీరం నేలపై ఉంది, దాన్ని పూర్తిగా గమనించండి. మీ శరీరంకు మరియు నేలకు మధ్య ఉన్న ఒక ప్రతి స్పర్శను అనుభవించండి. అంటే మీ యొక్క శరీరానికి నేలకు మధ్యలో ఒక సన్నని లైన్ ఉంటుంది, సన్నని లైన్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది. ఈ యొక్క గ్యాప్ ఎంత ఉందో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ శరీరంలో ప్రతి భాగము శాంతిగా ఉంది. శ్వాస సహజంగా సాఫీగా సాగిపోతుంది. మీ యొక్క గుండె కూడా సాఫీగా మెల్లగా కొట్టుకుంటుంది అంతకు ముందు కన్నా.
గుండె మెల్లగా కొట్టుకుంటే అది ఆరోగ్యకరమైనది. ఫాస్ట్‌గా, ర్యాపిడ్‌గా కొట్టుకుంటే అది ఆరోగ్యమైనది కాదు. మనకి యోగ నిద్రలో ముఖ్యంగా ఈ యొక్క గుండె కొట్టుకోవడం మెల్లగా అంటే దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది. దాని ద్వారా శరీరానికి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలకు రిలాక్సేషన్ కలుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. నాడీ వ్యవస్థ మెల్లగా దాని యొక్క పని మెల్లగా చేస్తుంది. కంగారు పడకుండా. ఇంకా ఎన్నో లాభాలున్నాయండి. ఎప్పుడూ మన యొక్క యోగ నిద్రలో ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలి. సంకల్పం అంటే ఒక పాజిటివ్ ఇంటెన్షన్. మీరు యోగ నిద్ర ద్వారా ఏమి కావాలనుకుంటున్నారు దాన్ని సంకల్పం అంటున్నాం. మీలో మీరు స్పష్టంగా మనస్ఫూర్తిగా ఈ యొక్క ఇంటెన్షన్ని, ఈ యొక్క పర్పస్ని, ఈ యొక్క పాజిటివ్ ఉద్దేశాన్ని మీరు చెప్పుకోండి. ఉదాహరణకు, నేను నా జీవితంలో సానుకూల మార్పు చూస్తాను. లేకపోతే నేను సంతోషంగా ఉన్నాను. లేకపోతే నేను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా నా జీవితంలో ఉన్నాను. ఇలా ఏదైనా మీరు ఏమి కావాలనుకుంటున్నారో దానిని ఒక సంకల్పంలా చేసుకొని 3 సార్లు మీ మదిలో పునరావృతం చేయండి. 3 సార్లు మీకు మీరు రిపీట్ చేసుకోండి. ఇప్పుడు మీ చైతన్యాన్ని అంటే మీ అవేర్నెస్ని మీ శరీరంలోని ప్రతి భాగంలోకి తీసుకెళ్తాం. మొదటిగా మీ కుడి చెయ్యి వైపు మీ యొక్క అవేర్నెస్ని తీసుకెళ్ళండి. కుడి చేతి మీద చేతి వేళ్ళ నుంచి భుజం వరకు కూడా మీ యొక్క దృష్టిని తీసుకెళ్ళండి. అంటే ఈ యొక్క భాగాన్ని మీ మనసులో గుర్తించండి. దాని ద్వారా ఈ యొక్క భాగంలో రిలాక్సేషన్ కలుగుతుంది. ఏమైనా టెన్షన్స్ ఉంటే రిలీజ్ అయిపోతాయి. తర్వాత ఎడమ చేయిని గుర్తించండి. చేతి వేళ్ళ నుంచి భుజము వరకు మెల్లగా మీ దృష్టిని తీసుకెళ్ళండి. ఎలా అయితే ఒక స్కానింగ్ మిషన్ని తీస్తామో స్కానింగ్ మిషన్ చూపించినప్పుడు మెల్లగా ఎలా మన శరీరాన్ని స్కాన్ చేస్తుందో ఆ విధంగా మీ దృష్టిని తీసుకెళ్ళండి. చేతి వేళ్ళు, అరచేయి, మోచేయి, చేతి యొక్క భుజము. ఇప్పుడు రెండు చేతులను కలిసి గుర్తించండి. మీరు ఊహించుకుంటే సరిపోతుంది. మీ ఊహకి రాకపోతే కనీసము ఆ యొక్క శరీరం యొక్క పేరు మీ మదిలో చెప్పుకోండి. తరువాత కుడి కాలు, కాలు వేళ్ళ నుంచి మోకాలు, తొడ భాగం వరకు. తర్వాత ఎడమ కాలు, కాలు వేళ్ళు,
కాలి పాదము, యాంకిల్, మోకాళ్ళు, తర్వాత తొడ భాగము. ఇప్పుడు రెండు కాళ్ళను కలిసి గుర్తించండి. ఇలా మన యొక్క చైతన్య స్థితిని, మన అవేర్నెస్ని ఈ యొక్క భాగాలపైకి తీసుకెళ్లడం ద్వారా వాటికి రిలాక్సేషన్ కలుగుతుంది. ఈ భాగాల్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నా, వ్యాధులున్నా అవి తగ్గుతాయి. ఇది ఎన్నో రీసెర్చ్ ద్వారా చెప్పబడిందండి. తర్వాత మీ యొక్క కడుపు భాగము, కింద కడుపు, మధ్య కడుపు భాగము, తర్వాత పై కడుపు భాగము. ఈ భాగాలను గుర్తించండి. తర్వాత ఛాతి భాగము, ఇక్కడే మన యొక్క గుండె కూడా ఉంటుంది. ఈ యొక్క భాగాన్ని కంప్లీట్గా రిలాక్స్ చేయడానికి మీ యొక్క దృష్టిని కొన్ని సెకండ్స్ పాటు ఇక్కడ ఉంచండి. మీ యొక్క గుండె మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అది విశ్రాంతి లేకుండా మీకోసం పనిచేస్తుంది. దాని యొక్క పనిని గుర్తించండి. మీరు స్ట్రెస్ పడిన ప్రతిసారి, ఎమోషనల్ అయిన ప్రతిసారి, కంగారు పడిన ప్రతిసారి, కోపపడిన, ఆందోళన పడిన, ఈ ప్రతి సందర్భంలో ఈ యొక్క గుండె మీద ఒత్తిడి పడుతుంది. దాని యొక్క లైఫ్ స్పాన్ మనం తగ్గించేస్తున్నాం. ఆ విషయాన్ని గ్రహించండి. ఈ యోగ నిద్ర సమయంలో రిలాక్స్ అవుతూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క హ్యాపీనెస్ని ఎప్పుడు ఇవ్వాలంటే మీరు యోగ నిద్రని కనీసం ప్రతిరోజు వినాల్సి వస్తుంది. ఇప్పుడు మీ దృష్టిని మీ మెడ మీదకి తీసుకెళ్ళండి, మెడ భాగం మీదకి. తర్వాత ముఖంలో ఉన్న భాగాలు, కళ్ళు, నుదురు, ముక్కు, నోరు, పెదాలు, దవడలు, చెవులు. ఇప్పుడు తల వెనుక భాగము, తల పై భాగము, తర్వాత వెన్నుపాము, భుజాలు, మీ యొక్క పిరుదులు. ఇప్పుడు శరీరం మొత్తాన్ని ఒకటిగా అనుభూతి చేయండి. ఎలా అంటే తల నుంచి కాలి వేళ్ళ వరకు ఒక స్కానింగ్ చేస్తున్నట్లుగా మీ దృష్టిని మెల్లగా ప్రతి అవయవం మీద చూపిస్తూ తీసుకెళ్ళండి. అంటే ప్రతి అవయవాన్ని మెల్లగా గుర్తించండి. మీరు ఇప్పుడు మీ శరీరాన్ని మొత్తం ఒక చైతన్య రూపంలో అనుభూతి చెందుతున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే మీరు యొక్క మీ మైండ్ లేకపోతే మీ మనసు ఒక సపరేట్ మనిషిలాగా పక్కన ఉండి మీ యొక్క శరీరాన్ని గమనించగలదు. ప్రయత్నించండి. పక్కన నుంచొని మీ యొక్క శరీరాన్ని ధ్యానంలో మునిగిపోయిన, యోగ నిద్రలో మునిగిపోయిన, రిలాక్స్ అవుతూ ఉన్న మీ యొక్క శరీరాన్ని గమనించండి. ఇప్పుడు మీ యొక్క కాన్షియస్నెస్ మీ యొక్క శరీరం నుంచి సపరేట్ అయిపోయి ఉంది. ఇక్కడే మనం ఆ శరీరానికి నిద్రను కల్పించి మన యొక్క మైండ్ని మాత్రం మెలకువగా ఉంచుతున్నాం. ఈ సందర్భంలో కొంతమందికి శరీరం బరువుగా అనిపించవచ్చు. గ్రాడ్యువల్గా
మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా ఈ యొక్క బరువుని తేలికగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఒక్కొక్కసారి మీ యొక్క శరీరం గాలిలో తేలుతున్నట్లుగా, అంటే నేలపై నుంచి వచ్చి గాలిలో తేలుతున్నట్లుగా మీరు అనుభవిస్తారు. మీ శరీరం మొత్తం నేలలో కలిసిపోయినట్లుగా, ఇక్కడ ఒక్కొక్కసారి బరువు తర్వాత తేలిక అనిపిస్తుంది. అంటే మీ శరీరం మీకు ఏమాత్రం బరువు అనిపించదు, నేలలో కలిసిపోయినట్లుగా ఉంటుంది. మీ యొక్క శరీరం నేలపై ఉంది. ఆ యొక్క స్పర్శను స్పష్టంగా అనుభూతి చెందండి. తల వెనుక భాగము, భుజాలు, చేతులు, వెన్ను, తొడలు, మడమలు, ఇవన్నీ కూడా నేలతో కలిసినట్లుగా అనుభూతి చెందండి. అంటే ఈ భాగాలన్నీ కూడా మన యొక్క శరీరాన్ని నేలకు టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క భాగాలను గుర్తించండి. ఇప్పుడు మీ శ్వాస పైన మరలా ఒకసారి దృష్టి పెట్టండి. శ్వాస సహజంగా లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. నాభి నుండి గొంతు వరకు శ్వాస వెళ్తున్నట్లుగా ఊహించుకోండి. ఉచ్ఛ్వాస అంటే బ్రీత్ అవుట్ సమయంలో, శ్వాస బయటకు వస్తున్న సమయంలో గొంతు నుండి నాభి వరకు శ్వాస దిగిపోతుంది. ఈ సహజమైన శ్వాస ప్రవాహాన్ని ప్రశాంతంగా గమనించండి. ఏ విధంగా కూడా ఇక శ్వాస నియంత్రించడానికి ప్రయత్నించొద్దు. ఇప్పుడు మన శరీరంలో ఒక భారాన్ని గుర్తించండి. శరీరం మొత్తం బరువుగా నేలలోకి మునిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని సందర్భంలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బరువుగానే అనిపించవచ్చు మీ యొక్క శరీరం. ఈ యొక్క ప్రక్రియ యొక్క ప్రాక్టీస్ మెల్లగా మీరు పెంచుతున్న సమయంలో, అంటే పెరుగుతున్న సమయంలో మీకు ఆ బరువు మెల్లగా తేలికవుతుంది. మొదటగా ఈ యొక్క యోగ నిద్ర చేస్తున్నప్పుడు శరీరం బరువుగానే ఉంటుంది. ఈ యొక్క బరువుని ప్రతి అవయవంలో, ప్రతి ఒక్క శరీర ఆర్గాన్లో భారాన్ని గమనించండి. ఈ యొక్క హెవీనెస్ ని, యొక్క బరువుని హోలీ హెవీనెస్ అంటామండి. ఈ యొక్క ధ్యానం యోగ నిద్రలో ఈ యొక్క హోలీనెస్ ని, అంటే పవిత్రమైన భారము అంటాం అన్నమాట. ఈ యొక్క భారము మంచిది, బరువుగా అనిపించినప్పటికీ కూడా మనకి మంచిది. ఈ యొక్క భారాన్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు తేలిక అంటే లైటెడ్నెస్ ని అనుభవించండి. మీ యొక్క శరీరం చాలా తేలికగా భారం లేని భావనని కల్పిస్తుంది. మీ యొక్క శరీరం తేలిగ్గా ఉన్నట్లు ఊహించుకోండి. గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ యొక్క తేలికని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇప్పుడు చలిని ఎక్స్పీరియన్స్ అవుతాం, అంటే మన శరీరము చలిగా ఫీల్ అవుతున్నట్లుగా గుర్తిద్దాము. ఒక చల్లని నేలపై నడుస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ కాళ్ళు చల్లబడుతున్నాయి. శరీరం మొత్తం చల్లదనంతో నిండిపోయింది.
చాలా చలిగా ఉంది. మీ శరీరం అంతా చల్లదనంతో నిండిపోయింది. ఈ యొక్క చల్లదనాన్ని, కోల్డ్నెస్ ని అనుభవించండి. వెచ్చదనాన్ని మన యొక్క శరీరంలో ఎక్స్పీరియన్స్ అవుదాము. ఇప్పుడు వేడిని గుర్తించండి. మీ శరీరం మొత్తం వేడిగా ఉంది. ఎండాకాలంలో సూర్యరశ్మిలో నిలబడినట్లుగా ఆ వేడి చాలా వేడిగా ఉంది మీకు. మీ శరీరం అంతా ఈ వేడి వ్యాపించింది. ఈ యొక్క వేడి మీ యొక్క శరీరం అంతా ఎలా వ్యాపించి మీకు ఎలా అయితే ఒక అన్కంఫర్టబిలిటీని క్రియేట్ చేస్తుందో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అవ్వండి. దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇప్పుడు నొప్పిని గుర్తించండి. మీ యొక్క శరీరంలో ఏ భాగంలో అయితే నొప్పి ఉందో, అంతేకాకుండా శరీరంలో భరించలేని భారంగా ఒక నొప్పిగా ఉన్నట్లుగా గుర్తించండి. అదేవిధంగా మీ శరీరంలో ఎప్పుడైనా అనుభవించిన మానసికంగా కానీ శారీరకంగా నొప్పిని ఏమన్నా అనుభవిస్తే ఆ యొక్క నొప్పిని ఇప్పుడు మీరు గుర్తించండి. మీ శరీరంలో భయంకరమైన నొప్పి, భయంకరమైన మానసిక లేకపోతే శారీరక నొప్పి, అటువంటి సిట్యువేషన్ని మీరు గుర్తించండి. కొన్ని సెకండ్స్ పాటు ఈ యొక్క నొప్పిని మళ్ళీ గుర్తించి ఆ రోజు ఎలా అయితే ఫీల్ అయ్యారో ఆ యొక్క ఫీలింగ్ని మళ్ళీ గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ఆనందకరమైన అనుభవం గుర్తు చేసుకోండి. అంటే ఏదైనా మీ జీవితంలో మానసికంగా లేకపోతే శారీరకంగా మీరు చాలా ఆనందం పొందారు. ఆ యొక్క క్షణాన్ని గుర్తు చేసుకోండి. ఆ యొక్క అనుభూతిని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని దాన్ని మీరు సజీవంగా, అంటే మీరు లైఫ్తో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. చాలా యాక్టివ్గా, చాలా హ్యాపీగా అటువంటి క్షణాన్ని గుర్తు చేసుకుని దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఆ రోజు ఎంత ఆనందంగా అయితే ఉన్నారో ఆ యొక్క రోజును గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఒక అందమైన దృశ్యాన్ని మీరు ఊహించుకోండి. అది ఒక ఉదయం తొలి పూట, ఎర్లీ మార్నింగ్ అవర్స్. సూర్యుడు ఇంకా ఉదయించలేదు. ఒక ప్రశాంతమైన ఉద్యానవనం మీ ముందుంది. ఒక ప్రశాంతమైన పార్క్ మీ ముందుంది. చుట్టూ ఎవరూ లేరు. ఆ తోట మీకే సొంతం. నీవు మృదువైన గడ్డి మీద, ఆ యొక్క పార్కులో, ఉద్యానవనంలో చాలా స్మూత్ అండ్ మృదువైన గడ్డ మీద మీరు నడుస్తున్నట్లుగా ఊహించుకోండి.
పక్షులు మెల్లగా కుహు కుహు అంటూ పాటలు పాడుతున్నాయి. వాటి యొక్క పాటల్ని, రాగాల్ని వినండి. మీ చుట్టూ అందమైన పువ్వులు, ఎరుపు, పసుపు, గులాబీ, ఊదా రంగులు. ఈ రంగులతో కలిసిన పువ్వులు వికసించి ఉన్నాయి. వాటిని చూడండి కాసేపు. వాటి యొక్క సువాసన గాలి ద్వారా మీ మనసును తాకుతుంది. పక్కనే ఒక చిన్న చెరువు ఉంది. అందులో బంగారు రంగు చేపలు నీటిలో ఆడుకుంటున్నాయి. నీరు మెల్లగా మెరుస్తుంది. ఈ యొక్క నీటిలో లిల్లీ పూలు తేలుతున్నాయి. ఈ యొక్క దృశ్యాన్ని గమనించండి. ఈ యొక్క చెరువు దగ్గర కొన్ని సెకండ్స్ పాటు, కొన్ని క్షణాల పాటు నుంచొని వీటిని గమనించండి. ఇప్పుడు మీరు చెట్ల మధ్య నడుస్తున్నారు. ఎత్తైన పచ్చగా ఉన్న చెట్లు నీడ మీకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క నీడలో మీరు నడుస్తూ ఉన్నారు. ఈ యొక్క చెట్ల మధ్యలో ఒక చిన్న దేవాలయం, ఒక చిన్న గుడి లాంటిది మీకు కనిపించింది. అది ఏ గుడైనా కావచ్చు, ఏ మతముకు సంబంధించిన గుడైనా కావచ్చు. ఒక చిన్న గుడి లాంటిది మీకు కనిపించింది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. యోగ నిద్ర అనేది ఏ మతానికి సంబంధించింది కాదండి. ఇది ఒక రిలాక్సేషన్ ఇచ్చే చైతన్య స్థితి. ఎవరైనా దీన్ని వినొచ్చు. ఈ యొక్క గుడిలోనికి మీరు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు. లోనికి వెళ్ళాక దాని యొక్క ద్వారం తెరిచి లోపలికి వెళ్ళి కూర్చోండి. లోపల చల్లగా మరియు ప్రశాంతంగా ఉంది. గోడలపైన మహానుభావుల చిత్రాలు మెరిసిపోతున్నాయి. మీ హృదయం లోతుగా ప్రశాంతతను అనుభవిస్తున్నట్లుగా గమనించండి. ఇక్కడ ఇంతకుముందు మీకు బయట వినిపించిన శబ్దాలన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. నీవు పూర్తిగా నిశ్శబ్దంలో మునిగిపోయావు. ఈ యొక్క దేవాలయం లోపల మీ యొక్క ఆత్మ ధ్యానంలో మునిగిపోయి ఉన్నట్లుగా గమనించండి. ఇప్పుడు మీ సంకల్పాన్ని మళ్ళా గుర్తు చేసుకోండి. ఈ యొక్క సెషన్ ప్రారంభంలో చెప్పుకున్న సంకల్పాన్ని అదే మాటలతో, అదే నమ్మకంతో మళ్ళీ 3 సార్లు మనసులో ఉచ్చరించండి. దాన్ని స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో, అంటే నిజంగా మీకు జరుగుతున్నట్లుగా
3 సార్లు దాన్ని మీకు మీరు పునరావృతం చేసుకోండి. ఇప్పుడు మీ శ్వాసను మరలా గమనించండి. సహజంగా గాలి పీల్చుకొని విడిచిపెట్టండి. శ్వాసతో పాటు మీ శరీరాన్ని కూడా గమనించండి. మీ చేతులు, కాళ్ళు నేల మీద ఉన్నాయని గమనించండి. మీ శరీరం పూర్తిగా విశ్రాంతిలో ఉంది. ఇది గోడల చుట్టూ ఉన్న శబ్దాలను మళ్ళీ గమనించండి. తర్వాత మెల్లగా బాహ్య ప్రపంచమైన మీ దృష్టిని తీసుకెళ్ళండి. ఇప్పుడు మీ శరీరాన్ని మెల్లగా కదిలించండి. చేతులు, కాళ్ళు చాచి ఉంచారు కాబట్టి వాటిని మెల్లగా కదిలించి, తొందరపడకండి, మెల్లగా కదిలించి మెల్లగా కుడివైపు లేచి కూర్చోండి. ఇప్పుడు మీరు పూర్తిగా మేల్కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కళ్ళు తెరిచి మీ యొక్క యోగ నిద్ర సాధనను ముగించండి. ఈ యొక్క ప్రశాంతతని ఈ రోజు తర్వాత మీతో పాటు తీసుకెళ్ళి వేరే వాళ్ళకు కూడా దీన్ని పంచండి. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ యోగ నిద్ర విత్ మీ.